తెలుగు షార్ట్ న్యూస్ యాప్. కర్నూలు జిల్లా ఆదోని శ్రీనగర్ కాలనీ పార్క్ పరిస్థితిని పరిశీలించిన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ పార్క్ అభివృద్ధి తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ముళ్లకంప, పాములు, పందులు, కుక్కల బెడద కారణంగా స్థానికులు తాము శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది. పంచాయతీ అధికారులు వెంటనే పార్కును క్రీడల నడక కోసం అభివృద్ధి చేయాలని నూర్ అహ్మద్ అన్నారు. చెట్లు పెరిగి పాములు వస్తున్నాయి. దీనికి కొంచెము ప్రభుత్వం గాని మనకు సహకారం చేసి బాగా గ్రావెల్ వేసి పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు తిరగడానికి ట్రాక్ చేసి ఇస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి ఏమీ ఇది లేనందువలన చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్లే, కాలనీ వాసులే చందా వేసుకొని క్లీన్ చేసి ఏదో చేసుకుంటున్నారు సంవత్సరంకి ఒకసారి. కొంచెము మన పంచాయతీ వాళ్ళు కొంచెం చేస్తే, సహకరించి ఇది బాగా చేస్తే కాలనీ వాసులు కూడా బాగుంటుంది. పాముల బెడద కూడా ఉండదు. ఇండ్ల కాడికి వస్తున్నాయి పాములు చెట్లు పెరగడం వలన. అందువల్లనే కాలనీ వాసులు భయపడి ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం బుందలు ఉన్నాయి కాబట్టి ఆడుకునేకి రావడం లేదు. మొత్తం చెట్లన్నీ దండికి పెరుగుతున్నాయి. కొంచెం క్లీన్ మొత్తం చేసి గరిసేపిస్తే బాగుంటుంది. ఇది ఆదోని పట్టణంలో పరిధిలో ఉన్నటువంటి సాదపురం గ్రామ పంచాయతీలో గల శ్రీనగర్ ఎస్టేట్ కాలనీ. ఈ పార్కు 1.94 acres అని చెప్పి స్థానికులు చెప్తూ తెలుసుకున్నాము. ఇంత పెద్ద పార్కు, కొన్ని కోట్లు విలువ చేసే పార్కు ఈరోజు నిర్లక్ష్యానికి గురై చాలా బాధాకరంగా కనిపిస్తుంది ఈ పరిస్థితి. ఇక్కడ పిల్లలు చూడండి, ఆడుకోవాలంటే కూడా పరిస్థితి బాగాలేదు. వీళ్ళు సొంతంగా ₹1,00,000 వేసి ఇక్కడ ఉన్న ముళ్ళకంపను తొలగించినారు. ఎందుకంటే ముళ్ళకంప వల్ల పాములు, తేళ్లు, ఈ కుక్కలు కావచ్చు, పందులు ఈ బెడదతో వీళ్ళకి